శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకుని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 19 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి 11:56 వరకు ఉంది. అలాగే శ్రవణ నక్షత్రం ఉదయం 8:10 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే ఉదయం 8:10 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. సోమవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి శ్రవణ నక్షత్రానికి రెండింటికి అధిపతైన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, మనసుకు చంచలత్వం అనేవి 12 రాశుల వాళ్ళకి ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం 12 రాశుల వాళ్ళకి తిరుగుండదు. ఆ స్థిరమైన నిర్ణయం చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. చంచలమైన మనస్సుని, చంచలమైన నిర్ణయాలను పక్కన పెట్టేసేయండి. ఒక స్థిరమైన ఆలోచన చేస్తే మీకు తిరుగుండదు. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతైన కుజుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనటం లేదా ప్రాపర్టీ అమ్మటం, వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డీల్స్ చేసుకోవడానికి కూడా 12 రాశుల వాళ్ళకి బలం బాగుంది. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకోవటానికి, సోదరులతో సోదరీమణులతో అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి, బంధం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ 12 రాశుల వాళ్ళకి బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం ఉదయం 8:10 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాల ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోర్సులు తీసుకోవడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనుకూలం. యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి చేయటం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి శ్రవణ నక్షత్రం చాలా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 8:10 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:10 తర్వాత ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం మంచిది. అలాగే ఇంటికి సంబంధించిన ముఖ్యమైన దస్తావేజులు రాయించుకోవటానికి ధనిష్ట చాలా మంచిది. అలాగే మంత్రులు ఎవరైనా ఉంటే కొత్త కొత్త అధికారాలు తీసుకోవటానికి ధనిష్ట నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి, కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ధనిష్ట నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ధనిష్ట మంచిది. సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి, సింగింగ్ కోర్సెస్ నేర్చుకోవటానికి ధనిష్ట నక్షత్రం అద్భుతంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని వాహన ప్రమాదాలు రాకుండా ప్రయాణం చేయటం మంచిది. అలాగే వాహనాలు పోగొట్టుకోకుండా వాహనాల భద్రత పట్ల కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు ఇలాంటి వాటిల్లో పాల్గొనటం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం కనిపిస్తోంది. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మిథున రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని
ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ఈరోజు ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషాలు ఎక్కువగా తగిలే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు సింహరాశి వాళ్ళకి శత్రువులు పెరుగుతారు. మిమ్మల్ని దెబ్బతీసేటటువంటి శత్రువులు వాళ్ళ సంఖ్యను పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ శత్రు బాధలు దృష్టి దోషాలు అధిగమించాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అప్పుడు సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దానివల్ల కొంత మానసికంగా ప్రశాంతత పొందగలుగుతారు. చాలా వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు అనేవి ఈ రోజు నుంచే కన్యారాశి వాళ్ళకి ప్రారంభమవుతూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో విజయం అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వివాహపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని వాళ్ళకి ఈరోజు పెళ్ళి నిశ్చయం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తిగా వివాహపరమైనటువంటి విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి అనేటటువంటిది పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావాన్ని కలిగిస్తుంది. దానివల్ల ప్రతి పనిలో కూడా అనుకూలతలు తగ్గే సూచనలు ఉన్నాయి. నరదిష్టి తగలకుండా ఎడమకాలికి నల్లదారం కట్టుకొని పని మీద బయటకు వెళ్ళండి. అప్పుడు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి నరఘోష దృష్టి దోషం లేకుండా మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో చిన్న చిన్న విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ విఘ్నాలు అధిగమించినట్లయితే అన్ని వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణ బాధలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే స్థిరాస్తి అమ్మకాల వ్యవహారాల్లో కూడా ఈరోజు మీకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అదేవిధంగా అధికారుల ఒత్తిడి అనేటటువంటిది ఈరోజు పనిచేసే చోట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు కొన్న ప్రత్యేకతలు ఏంటంటే రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, జంఝాల పున్నమి. ఈ ప్రత్యేకతలు కలిగినటువంటి పర్వదినం కాబట్టి ప్రధానంగా రాఖీ కట్టడం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణు శక్తిని మీరు పొందటానికి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః. అలాగే ఈరోజు హయగ్రీవ జయంతి కాబట్టి ఇంకో మంత్రం కూడా 11 సార్లు చదువుకోవాలి. శ్రీ భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. శ్రీ భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయ సంబంధ పనులకు, తోట పనులకు చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే చంద్రహోరలో నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి చాలా అనుకూలం. అలాగే బావులు, చెరువులు తవ్వటానికి, గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులకి చంద్రహోర చాలా మంచిది. అదేవిధంగా కొత్త కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర మంచిది. అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు అంటే వైట్ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా చంద్రహోర చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.